ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన మీకు శుభము తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 61వ కీర్తన 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని మనము కేవలము ఆదివారం మాత్రమే లేక ప్రత్యేకించబడిన దినములలో మాత్రమే ఆరాధించాలి, వెంబడించాలి, వెళ్ళాలి అనే ఆలోచన కాకుండా నిరంతరము మనం ఆయన సన్నిధిలో నివసించవలసిన వారమై ఉన్నాం. నిరంతరము దేవుని సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటాయి. ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి. మోషే ప్రభువుని అడుగుతారు, నీ సన్నిధి రాని ఎడల నన్ను తోడుకొని పోకుము. వెంటనే దేవుడు అన్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదను అని. కనుక దేవుని సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండునట్లు మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారితో కూడా దేవుని సన్నిధి తోడుగా వస్తుంది. దేవుని సన్నిధిలో నిరంతరము నిలబడగలుగుతారు, నివసించగలుగుతారు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు, దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అంటాడు. అనగా ఎవరైతే తమను తాము పరిశుద్ధపరుచుకుంటారో, తమను తాము శుద్ధీకరించుకుని దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలపరచబడతారో, ఆ శుద్ధీకరించుకుని వారికి దేవుని సన్నిధి తోడై నిరంతరము ఆయన సన్నిధిలో నివసింపచేస్తూ ముందుకు నడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మీతో ఉండాలని, మీ కుటుంబాలతో, మీ పిల్లలతో ఉండాలని, దేవుని సన్నిధిలో మీరు నిరంతరము నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నవారు ఆశీర్వదించబడి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన దీవెనలతో జీవిస్తారు, గొప్ప ఆశీర్వాదాలతో జీవిస్తారు. దేవుని సన్నిధిలో ఉన్నవారి ఆత్మీయ జీవితాలు ఆత్మలో ఎదుగుతాయి, ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి. ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. కనుక దేవుని సన్నిధికి దూరము కాకండి, దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోకండి, దేవుని సన్నిధిని పోగొట్టుకోకండి. ఆయన సన్నిధిని ఆశించండి, అపేక్షించండి. ఆయన సన్నిధి మీ జీవితాలలో గొప్ప గొప్ప మేలు చేస్తుంది. ఎండిపోయిన కర్ర చిగురించినట్లు మీ జీవితాలు చిగురించి పుష్పించి ఫలిస్తాయి. అట్టి కృప మీ జీవితములలో కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ సన్నిధి మాకెల్లప్పుడూ ఉండాలని, నిరంతరము నీ సన్నిధిలో మేము నివసించాలని కోరుకుంటున్నందుకు స్తోత్రమయ్యా. ప్రభువా, మాతో కూడా నీ సన్నిధిని ఉంచండి. ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో ఉల్లసింపచేయండి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, ఆదరణను, స్వస్థతను, నెమ్మదిని కలిగించండి. ప్రతి కుటుంబము నీ సన్నిధిలో వర్ధిల్లుతూ మీ రాజ్యం కొరకు సిద్ధపడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార క్రియలు లయపరచండి. మీ సన్నిధికి దూరం చేయ వాటిని విడిపించండి. మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.